2 కుటుంబాలంటే మీ కుటుంబాలనే ఎందుకు అనుకోవాలి? నేను మాట్లాడింది వెంకీ వాళ్ళ కుటుంబం గురించి. చక్కగా పెళ్లి చేసుకుని మా ఇంటి అల్లుడైపోతే మా కుటుంబాన్ని మీ కుటుంబాన్ని కలపొచ్చు బాబు అంటున్నాను, అంతే. ఏం బాబు? అంతే సార్, అంతే. ఒక్క అక్షరం కూడా తేడా లేదు, అంతే. కలుపుతాళ్లే, కలపకుండా ఎలా ఉంటాడు? వెంకీ విలువలు తెలిసినవాడు, బాధ్యతలు తెలిసినవాడు, బంధాలు అనుబంధాల గురించి తెలిసినవాడు. పక్కింటి లేచిపోయిన దాని కొడుకులా బేవర్స్ వాడు కాదు. దాని కొడుకు లాంటి దరిద్రుడు కాదు మన వెంకీ. ఏం బాబు? మీరు చెప్పింది కరెక్ట్ సార్. సరే, ఈ గోడ దగ్గర నుంచున్నా మనకు పాపం చుట్టుకుంటుంది. రా, లోపలికి వెళదాం. అమ్మో, వాళ్ళని చూసి మన మాటలు వినేశాడనుకున్నాను బాబు. గుండె ఆగినంత పనయింది నాయనా. సరేలే, ఎవరు చూడకుండా నువ్వు లోపలికి రా. ఉప్పెన రాకముందే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆవేశంలో అక్క నీ దగ్గర చాలా మాటలు ఉండొచ్చు కానీ బావ గురించి తెలిసి అంత తొందరపడి నిజమైతే చెప్పదాం. మీరేం కంగారు పడకండి. నా కొడుకుకి నా అన్నయ్య వలన ఎలాంటి ఆపదొస్తుందోనని తల్లడిల్లిపోయాను. ఇప్పుడు నీ మాటలు విన్నాక మనసు కొంచెం కుదుటపడింది. ఒక గండం గడిచింది. ఈ గండం గడిచింది కానీ అసలైన గండం ముందుంది. అసలైన గండమా? ఏంటది? నేనే తట్టుకోలేకపోయాను. చెప్పాక మీరేమైపోతారని భయంగా ఉంది. ఏంటి చిట్టి, మనసును తేలిక చేసావనుకునే లోపే మళ్ళీ భయపడుతున్నావేంటి? అవతల నీ కొడుకులు ఏళ్ళలా ఉన్నాయి. మరి ఏమేం చిట్టి? చిన్నప్పటి నుంచి బావ గురించి ఎదురు చూసి బావ మీద పంచిపేణాలు ఎట్టుకుంది ఎవరో? పద్మావతి. మీ ఇంటి కోడలు కావాలని మీరు ఆశపడ్డది ఎవరి గురించి? పద్మావతినే. ఎవరిని చేసుకుని 2 కుటుంబాలని కలుపుతానని ఇంకీగడు మాటిచ్చాడు? పద్మావతినే కదా చిట్టి. కదా, మనం గాని పద్మావతి గాని అలాగే అనుకున్నాం కదా. అనుకోవడం ఏంటి చిట్టి, నిజం అదే కదా. అది నిజం కాదు. వెంకీ ఇష్టపడింది పద్మావతినే కదా, నిజం కాదంటావేంటి? ఆడు ప్రేమించింది పద్మావతిని కాదు, అలివేల్ని. ఆడు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కూడా అలివేల్నే. గుండాగినంత పనైందా? మాట్లాడరా? అలివేల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి చిట్టి? మీకు నమ్మాలనిపించకపోయినా ఇది నిజం, ఇదే నిజం. మరి మాతో పద్మావతిని చేసుకుంటానన్నాడుగా. ఆడు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఆడికే తెలీదు. కానీ ఒక విషయంలో మాత్రం వాడిని శబాస్ అనాలే. బండరాయిని శిల్పి ఊళ్ళొట్టుకుని శిల్పంలో సెక్కినట్టు బండరాయి లాంటి గుండె కలిగిన అలివేల్ని ప్రేమ అనే మాటట్టుకుని మార్చేశాడు. అలివేలికి ప్రేమ అంటే తెలిసేలా చేస్తా అన్నాడు, చేసాడు. అలివేలు చేత పేమెంటున్నాను అని చెప్పించుకుంటానన్నాడు, మొన్న శ్రీశైలం అడవుల్లో చెప్పించుకున్నాడు. ఈరోజు అలివేలు పరిస్థితి ఏంటి తెలుసా మీకు? ప్రేమ అనే మాటను అసహించుకునే స్థాయి నుంచి ప్రేమలో పడి మునిగి తేలే స్థాయికి వచ్చేసింది. నువ్వేదో పొరపాటు పడుతున్నావు చిట్టి. ఆడి చేసిన ఘనకార్యాలన్నీ ఈ కళ్ళతో చూసినోడిని. నేను పొరపాటు పడతానా? కళ్ళలో కూడా పొరపాటు పడినా. అసలు ఈ విషయం ముందు పద్మావతికి తెలిసిందంటే ముందు అది చచ్చిపోతుంది. పద్మావతి కాదు, ఇప్పుడు అలివేలు పత్తి కూడా అదే. ఇప్పుడు ఎంకీగాడు మాట మార్చాడు అనుకో, ఆ విషయం అలివేలికి తెలిస్తే అది కూడా చచ్చిపోయేంత వరకు కొత్తది వ్యవహారం. వాడు ఎందుకు అలా చేశాడు? ఇద్దరిలో ఎవరిని ప్రేమిస్తున్నాడో అర్థం కావడం లేదని మొన్న మనం అనుమానించినట్టే జరిగింది. మీ ఆలోచనల తర్వాత ముందాన్ని పిలిచి మాట్లాడండి. వెంటనే ఇంటికి వచ్చామని చెప్పండి. లేదంటే ఆడే ఆటల వల్ల మనందరం బలైపోతాం. నువ్వు దక్కకపోతే పద్మావతి ప్రాణం పోతుందని నేను చెప్పినా కూడా అలివేలి మనసులో వాడు ప్రేమను ఎలా పుట్టిస్తాడు?
వాడు ఆడిందే ఆటగా పాడిందే పాటగా వదిలేయటం వల్లనే వాడు ఇలా తయారయ్యాడు. చెప్తా వాడి సంగతి. కాశీ వచ్చావా? బయటున్నాను సార్. చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది సార్. ఏమాత్రం అనుమానం రాకూడదు. సార్ నాకెందుకో భయంగా ఉంది సార్. తప్పదు కాశీ, నువ్వు చేయాల్సిందే. తేడా వచ్చిందంటే మొత్తానికి చెడిపోతుంది సార్. అలా జరగకుండా నేను మేనేజ్ చేసుకుంటాను. సార్ ఈ దారి తప్ప మరో దారి లేదా సార్? పరిస్థితులు చేదాటిపోతాయన్న భయంతో ఇలా చేయాల్సి వస్తుంది. మరో ఆప్షన్ లేదు కాశీ, ప్రొసీడ్ అయిపో. సరే సార్, హనుమంతి లాంటివాణ్ణి సార్. రాముడి కోసం ఈ మాత్రం చేయకపోతే నా బతికెందుకు సార్? వస్తున్నాను సార్. సరే. బావా బావా బావా, ఏంట్రా అలా అరుస్తున్నా? ఇదే రోడ్డు అవతల తోట ఉంది కదా ప్రవీణ్ గారిది, దాని తాలూకు దత్తావేజులు లేకర గారు ఇచ్చారు. నువ్వు ఒకసారి చూసావంటే బేరం ఖాయం చేయొచ్చు. నువ్వు చూసావా? అని నేను చూసాను, నువ్వు కూడా ఒకసారి చూస్తే. చదివి వినిపించు. సంతకం చేస్తా. అలాగే బా. సార్ ఈడేంటి ఈ టైంలో ఇటు వస్తున్నాడు? నమస్తే అండి. ఏంటయ్యా కాశీ, చాలా రోజుల తర్వాత కనిపించావు. వెంకీ గారి కోసం వచ్చాను సార్. బాబు వెంకీ, వెంకీ, బాబు వెంకీ, ఏంటి సార్? నీకోసం కాశీ వచ్చాడు బాబు. కాశీ ఏంటి ఇలా వచ్చావు? మీ దగ్గర పనిచేసే చిన్న ఉద్యోగులను సార్. మీరు రాకపోయినా, మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మేము మీ ఇంటి దగ్గర రావాలి కదా. అప్పుడప్పుడు కాస్త బ్యాంక్ వస్తుండండి సార్. ఏంటయ్యా అలా మాట్లాడుతున్నా? ఈ మధ్య బ్యాంక్కి సరిగా రావడం లేదని, సార్ తన పని తాను సరిగా చేయడం లేదని బ్యాంక్లో అందరూ చాలా మంచిగా మాట్లాడుకుంటున్నారండి. ఏం మాడుతున్నారా? ఏం మాడుతున్నావు? బ్యాంకు రాకుండా పార్కులంటే శిఖరాలు తిరుగుతున్నాడా? అవన్నీ ఇంట్లోనే జరిగిపోతున్నాయని అందరూ అనుకుంటున్నారండి. ఎవ్వట్రా మాట అంది? వాడిని నా ముందుకు తీసుకురా, వాడి సంగతి చెప్తాను. ఎంతమంది నన్ను తీసుకురమ్మంటారు బామ్మగారు? ఏయ్ కాశీ, నేను రేపు వస్తానులే, నువ్వు వెళ్ళు. లేదండి, ఇప్పుడే రెండు అవతల చాలా పనులు ఉన్నాయి. ఏయ్ కాశీ, రేపు వస్తానని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. కుదరదండి. సర్పంచ్ గారు మేనేజర్ గారిని కావాలనే ఇంట్లో ఉంచేసుకున్నారని ఊళ్ళో అందరూ చెవులు కొరికేసుకున్నారండి. రేయ్, కావాలని ఉంచుకోవటమేంటి? కావాలని ఉంచుకోవటమేంటి? లేకపోతే ఏంటండి, మేనేజర్ గారు బస్సు దిగిన రోజునే అల్లుని చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటికి తీసుకెళ్లారు. లేదంటే అతిథిని ఎన్ని రోజులని ఇంట్లో ఉంచేసుకుంటున్నారని తెగ మాట్లాడేసుకుంటున్నారండి అవతల. ఏం కూర్చోరా? సార్ 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 నిన్ను సార్ సార్ వదిలేండి సార్. ఇంకొకసారి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదా? అయ్యో, కాశీకి ఎలాంటి దురుద్దేశం లేదు సార్. బయట వాళ్ళు అలా అనుకుంటున్నారని చెప్తున్నాడు అంతే. అంతేకాదండి, అల్లుని చేసుకోవాలనే మనసులో ఉంటే తొందరగా చేసుకోవాలి, లేదంటే బయటకు పంపించాలని కూడా మాట్లాడుకుంటున్నారండి. మళ్ళీ అదే మాట. సార్ 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 ప్లీజ్ సార్. జనాలు చెడుగా మాట్లాడుకునే అవకాశం మనం ఇవ్వకూడదుగా సార్. అవునండి, కాశీ చెప్పింది నిజం. అందుకే జనాలు నోరు ముయించాలంటే మనం ఒక పని చేయాలి. ఏం చెయ్యాలి? నాకిచ్చి పెళ్లి చేయాలని చెప్పమ్మా. ముందే అనుకున్నట్టు నాకిచ్చి పెళ్లి చేయాలి అని చెప్పమ్మా. ఏం చేయాలో చెప్పండి.
బయటికి పంపించేయాలి. ఇదేంటి బండి రివర్స్ అయింది? బ్యాంకు వాళ్ళిచ్చే గెస్ట్ హౌస్ లో ఉంటాడు. పెళ్లిడికొచ్చిన పిల్లలున్న ఇంట్లో పెళ్లికని అబ్బాయి ఉంటే ఎవరైనా తప్పుగానే మాట్లాడుకుంటారండి. వెంటనే పంపించేయండి. వద్దు, పంపించకండి. వెంకీ గారు మనలో ఒక మనిషిలా కలిసిపోయారు నాన్నగారు. మన ఇంట్లోనే ఉండాలి. ప్లీజ్ నాన్నగారు. అవును నాన్నగారు, పంపించకండి. వద్దు, వెంకీ గారిని మన ఇంట్లోనే ఉంచుకుందాం. సుభద్రోధుని కొడుకు సేదయ్యాడని అక్క పంపించేయాలనుకుంటుంటే ప్రేమలో పడ్డ మేనగోళ్ళేమో ఆపాలనుకుంటున్నారు. ఎవరి గోళ అల్లదే. మౌనంగా ఉన్నావేంటి రాముడు? ఏదో ఒకటి మాట్లాడు. ఈయన రివర్స్ గేర్ ఆన్ చేశాడు. నేనే వెళ్ళిపోతాను సార్. నా వల్ల మీకు చెడ్డ పేరు రాకూడదు. నేనే వెళ్ళిపోతాను సార్. చూడు బాబు, జనాల నోళ్లు మూయించాలంటే నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి తొందరలోనే చెయ్యాలి. రేపే నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయండి. ఏమండి, తొందరపడకండి. ఒకసారి ఆలోచించండి. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం. ఇంకీగడ మొహం ఇందాక బెడ్ లైట్లో ఉండేది, ఇప్పుడు పెడ్ లైట్లా గెలిగిపోతుందంటే ఇదంతా ఈడి సెట్టింగేనమాట. మంచి నిర్ణయం తీసుకున్నావురా రాముడు. ఏంటి మంచి నిర్ణయం? అదెలా మంచి నిర్ణయం అవుతుంది? జానకి, నిర్ణయం తీసుకుంది నేను. ఎందుకు అనవసరంగా వాళ్ళు లేకుండా నిశ్చితార్థం ఎలా చేస్తాం? సార్, అయితే జనాలు మరో 4 రోజులు మన గురించి చెడుగా మాట్లాడుకునే అవకాశం మనమే కల్పిస్తున్నాం అన్నమాట. ఓకే? వద్దు బాబు, జనాలకు ఆ అవకాశం నేనివ్వను. మీ అమ్మానాన్నలకు తర్వాతైనా చెప్పుకుందా. ముందు నిశ్చితార్థం ఏర్పాట్లు చూద్దా. ఏంటండి మీ అర్థం లేని మాటలు? తాంబూలాలు తల్లిదండ్రులు తీసుకోకుండా నిశ్చితార్థం అంటే జనాలు నవ్వుకుంటారు. ఒరే రాముడు, ఒక పని చేయరా. ఉన్న ఫలంగా అబ్బాయిని బయటికి పంపించకూడదు, అలాగని నిశ్చితార్థము ఆగకూడదు. అలా జరగాలంటే ఏం చెయ్యాలో ఒక మంచి ఆలోచన చెయ్యి. చిట్టే, బా, పంతులు గారికి ఫోన్ కలిపివు. ఈ టైంలో ఎందుకు బా? గొప్పదేంట్రా? రా నువ్వు నీ మాటలు. కాశీ, నేను చెప్తాను పదా రా.
ఏంటి నువ్వు ఆలోచిస్తున్నావు? నిశ్చితార్థం ఎలా ఆపాలో అని. పద్దు, చెప్పాలి వేలు. నాన్న సడన్ గా నిశ్చితార్థం అనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారనుకుంటున్నావు? ముందు నుంచి అనుకుంటున్నారేమో. నేను అస్సలు ఊహించలేదు. నేను కూడా అస్సలు ఊహించలేదే. మీరిద్దరు అలా తయారవుతారు నేను అనుకోలేదు. నిశ్చితార్థం వరకు రావాలంటే ఎన్ని ఘట్టాలు దాటాలో, ఎన్ని కష్టాలు పడాలో అని అనుకున్నాను. అవునవును, నేను కూడా అలాగే అనుకున్నాను. ప్రేమలో పడితే పడ్డారు. దేశం మీద అబ్బాయిలే కరువైనట్టు ఇద్దరూ ఒక్కడనే ఇష్టపడాలా? నా కర్మ కాకపోతే. పద్దు, ఒక అమ్మాయి తనకు ఎలాంటివాడు రావాలని కలలు కంటుందో అలాంటివాడే వచ్చినప్పుడు చాలా లక్కీగా ఫీల్ అవుతుంది కదా. అంతే కదా మరి. ఎందుకంటే ఏ అమ్మాయి అయినా మంచి రంగు, మంచి ఎత్తు, మంచి రూపం ఉన్నవాడినే కోరుకుంటుంది. సరిగ్గా అలాంటి వాడే వచ్చినప్పుడు ప్రపంచాన్ని జయించినట్టుగా ఫీల్ అవుతుంది. అవును పద్దు, అంతేకాదు వచ్చిన వాడే తన ప్రపంచం అనుకుంటుంది కదా. అవునవును. ఇలా సంతోషం పాడుగాను. కొంప తీసి మాటల్లో పడి మ్యాటర్ మొత్తం బయటేసుకుంటారేంటి? పద్దు, నీకొక విషయం చెప్పనా? చెప్పు. నేనొకరిని ఇష్టపడుతున్నానని చెప్పాను కదా. అవును. అతనెవరో తెలుసా? ఎవరు? వద్దమ్మా, చెప్పొద్దమ్మా. చెప్పవే, ఎవరు? చెప్పవే, ఎవరు? ఎవరంటే ఎవరంటే చెప్పవే. చెప్పేస్తున్నాను. మృత్యుంజయ యాగం రోజున కూడా ఇలాగే ఊరించావు. తనొచ్చి నీ జల్లో పువ్వులు, నుదుటిన బొట్టు పెట్టి వెళ్ళిపోయాడు గాని నువ్వు మాత్రం తనని చూపించలేదు. తొందరగా చెప్పవే. నన్ను ప్రేమించింది, నేను ప్రేమించింది వెంకినే అని పద్దుకి చెప్పేయాలి. అలివేలు చెప్పాక వెంకీనే వెంకటేశ్వర్లు బావా అన్న నిజాన్ని నేను దేనికి చెప్పేయాలి? ప్రేమ విషయం నాన్నకి తెలిస్తే అమ్మో ఇంకేం లేదు. అందుకే పద్దుకి చెప్పకూడదు. బావ విషయం నాన్నకు తెలిసిందంటే అసలే నాన్నకు వాళ్ళంటే కోపం. అమ్మో, నేను కూడా చెప్పకూడదు. ఇద్దరు ఉన్నట్టుండి అలా అయిపోయారండి. చెప్పాలి వేలు. తర్వాత చెప్తానులే. బతికించవు తల్లి. ఎందుకు అలా చేస్తున్నావు? నీకు తెలుసుకోవాలనే థ్రిల్లు ఎక్కువ అవుతుంది కదా. అవదా మరి? అయితే ఇదే కంటిన్యూ చేయి, ఓకేనా? ఏయ్, పెద్ద బాయ్ ఫ్రెండ్ దీనికి ఉన్నట్టు ఓ ఫోర్స్ కొడుతుంది. కనిపెడతా. ఎవరి కాళ్ళు నిశ్చితార్థం తనకంటే తనకని కళ్ళకి అంటున్నారు. ఈ రోజు కాబట్టి రేపైనా తెలిసిపోద్ది. పద్మావతి పద్ధతి ఏమొద్దని భయంగా ఉంది. వెంటనే దీనికి పరిష్కారం ఆలోచించాలి. అమ్మా ఇటు రా, చెప్తాను రా. ఐ లవ్ యు అమ్మా, ఐ లవ్ యు. ఏంటి సార్, చాలా ఆనందంగా కనపడుతున్నారు. ఏం సాధించారేంటి? ఏం సాధించానా చెప్తాను వినండి. అమ్మా, తొందరలోనే నీ కళ నెరవేర్చబోతున్నాను. నీ బాధలు సంతోషాలుగా నీ కొడుకు భుజం తట్టి సభాశ్ర వెంకీ అని నువ్వు పొగిడే రోజు, నా కొడుకు నన్ను గెలిపించాడని నువ్వు గర్వపడే రోజు అతి తొందరలోనే రాబోతుందమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? రేపు నిశ్చితార్థం అని మావయ్య అనౌన్స్ చేశారు. ఇంత గుడ్ న్యూస్ చెప్పిన తర్వాత కూడా మీ మొహంలో నవ్వు కనిపించట్లేదేంటి?
ఎగిరి గంతేసినంత ఆనందపడతారు అనుకున్నాను. సుభద్ర, ఏంటి నువ్వు చేసిన పని? తప్పు చేసిన కొడుకు విషయంలో తల్లిగా నేను కరెక్టే చేశాను.